హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అన్న పెళ్లి సిరీస్లో ఇదొక ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట. ఇవాళ అయితే మా సైడ్ చేసే వక్క సంఘం గురించి అయితే చూపిస్తాను ఈ వీడియోలో. వక్క సంఘం అంటే ఏంటంటే పెళ్లి కొడుకు వాళ్ళు వక్క తీసుకెళ్లి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి పెళ్లి కూతుర్ని మన ఇంటికి తీసుకురావడాన్ని వక్క సంఘం అంటారు. పాటు పెళ్లి కూతురికి ఒక చీర, పసుపు కొమ్మలు, ఆకు, ఒక్క మరియు చాక్లెట్లు ఇలా పెళ్లి కూతురికి కావాల్సిన కొన్ని వస్తువులు అయితే మన ఇంటి నుంచి తీసుకెళ్తారు. ఈ వక్క సంఘం ఎవరు తీసుకెళ్తారంటే ఎవరైతే ఆడబిడ్డ అయి ఉంటారో పెళ్లి కొడుక్కి, అంటే ఆమె ముత్తైదు అయి ఉండాలి, అక్క కానీ చెల్లి కానీ అయి ఉండాలి. సో వాళ్ళైతే ఈ ఒక్క సంఘం అయితే తీసుకెళ్తారు. ఒక్క తీసుకెళ్లే ముందు అయితే కొబ్బరికాయ కొట్టి దిష్టి తీసి బ్యాండ్ మేళంతో హడావిడిగా అయితే పంపించారనమాట. దాని తర్వాత మేమందరం ఇక్కడే ఉండిపోయాము. నేనైతే అక్కడికి వెళ్ళలేదు. అక్కడైతే ఏం జరిగిందో ఆ వీడియోస్ అయితే నేనేం తీయలేదు. అంటే పెళ్లి కూతురు అందరైతే వెళ్ళిపోయాడు, పెళ్లి కొడుకు మాత్రం ఇక్కడే ఉంటాడు. అదేనండి మా అన్న వచ్చి ఏం చెప్పాడంటే వంట అయితే ప్రిపేర్ చేయాలి నైట్కి. అంటే ఎవరికన్నా అంటే బ్యాండ్ మేళం వాళ్ళకి, ఇంకా కొంతమంది రిలేటివ్స్ వాళ్ళందరికీ చేయాలని చెప్పారు. ఇంతలో నేను వంట అయితే స్టార్ట్ చేశాను. మా పిన్ని కొడుకు కూతురు వాళ్ళు వచ్చి మధ్యలో హెల్ప్ చేస్తున్నారు. అలా వంట అయితే ఫినిష్ అయిపోయింది. నా లైఫ్లో ఫస్ట్ టైం 40 మెంబర్స్కి నేను రైస్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా కుదిరినాయి, బాగానే తిన్నారు అందరూ కూడా. దాని తర్వాత అయితే అమ్మ వచ్చేసింది. ఇంకా అమ్మ వచ్చిన తర్వాత ఊరుకుంటామా, టీ పిచ్చున్న వాళ్ళం యాడికి వెళ్ళిన టీనే కాబట్టి టీ తాగాము బాగా. ఒక పక్క మా పిన్ని కూతురు మా చెల్లెలు అయితే చాలా డేస్ కలిసారని చెప్పేసి గోరుముద్దలు తినిపించుకుంటున్నారు. దాని తర్వాత మా అమ్మ అయితే తాలిబొట్టు చూపించింది. తాలిబొట్టు ఎందుకు మీరు ఎవరు తగలకూడదు, నేనే నా చేతులతో చూపిస్తాను చూడండి అని చెప్పింది. మీరు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ప్లీజ్, నేను కూడా తెలుసుకుంటాను. దాంతో ఇంక అందరు తినేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇంక అందరం కలిసి బయటనే పడుకున్నాము. అలా పడుకుంటూ ముచ్చట్లు వేసుకుంటూ మాట్లాడుకుంటూనే ఉన్నాము. నిద్ర అయితే పోలేదు. ఈరోజు వ్లాగ్ మరొక వ్లాగ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్.